ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ మరియు పీడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మరి ఏదైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా చేయాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ అక్రమాలపై జరిగినటువంటి పరీక్షల్లో అక్రమాలు జరిగాయి, దాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మరి తెచ్చినటువంటి జీవో నెంబరు 77ను 117 జీవోలను రద్దు చేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఉన్నటువంటి హాస్టల్ పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలనేసి ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా విద్యార్థుల సమస్యలపై పీడిఎస్ ఐసా ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ గతంలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని, ఆ జీవో నెంబర్ 77పై దాదాపుగా 70,000 మంది విద్యార్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గతంలో నాడు నేడు పథకాల్లో అనేక అవినీతి ఆరోపణలు జరిగినాయని, వాటిని సమగ్ర దర్యాప్తు చేసి నేటి ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా నాణ్యమైనదిగా కల్పించాలని కోరుతూ ప్రధానమైన కొన్ని డిమాండ్లతో ఈరోజు పీడిఎస్ ఐసా ఆధ్వర్యంలో మన కార్యక్రమం నిర్వహించబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.